స్టిల్ యుఎస్ఏ టాప్. అండ్ మేజర్గా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, స్టెబిలిటీ ఆర్ లాంగ్ టర్మ్ సెక్యూరిటీ ఆలోచిస్తే కొంచెం డౌట్ఫుల్గా ఉంది. మీరు చూస్తున్నారు H1B మీద ఎంత ఓవర్ బ్యాక్లాష్ వచ్చింది. దానికి తగ్గట్టుగా మనోళ్ళు కూడా పనికిరాని పనులు చేస్తూనే ఉన్నారు. సో ఈ రకరకాల న్యూస్ చూస్తూనే ఉన్నాం కదా. అండ్ ఎవ్రీ కాంగ్రెస్ మ్యాన్, ఎవ్రీ పర్సన్ కూడా యూఎస్లో H1Bకి ఎగెన్స్ట్గా మాట్లాడము లేదా ఏదో ఒకటి చెప్పడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే కరెంట్ ఈ ఇయర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇదర్ వాళ్ళకి రియల్ ఇంటెన్షన్ ఉండి ఉండొచ్చు H1B ఎలిమినేట్ చేయాలని, ఆర్ ఈ ఎలక్షన్స్ కోసం అయి ఉండొచ్చు. బట్ ఈ ఇయర్లో మాత్రం అంటే ఆ ఎలక్షన్స్ అయిపోయే వరకు మాత్రం డెఫినెట్గా ఈ H1B సాగా, ఈ హంగామా, ఈ రచ్చ అయితే జరుగుతూనే ఉంటుంది. సో ఓవరాల్గా నేను చెప్పదలుచుకుని ఏంటంటే, ఒకప్పుడున్నంత ఈజీ కాదు. ఓకే. అండ్ నేను ఎవరిని బయటపీయడానికి ఈ వీడియో చేస్తలేను. బట్ ఒకప్పుడున్నంత ఈజీ కాదు. అండ్ ఇంతవరకు నేను H1B ఎక్స్టెన్షన్స్ 3-4 టైం ఫైల్ చేసి ఉన్నా. బట్ ఎప్పుడూ నాకు అసలు ఆ థింకింగ్ లేదు. అంటే రిజెక్షన్, RFE అనే టైప్ ఆఫ్ థింకింగ్ లేకుండే. బట్ ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పటి నుండి నెక్స్ట్ టైం ఫైల్ చేసే పరిస్థితి ఎట్లుంటుందో అని. సో టు బీ ఆన్ ద సేఫర్ సైడ్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లగ్జరీ ఇల్లులు, లగ్జరీ కార్లు కొంటున్నారు. కొనొద్దని కాదు. బట్ ఇంత అన్సర్టనిటీలో స్టిల్ అవి పెట్టుకుంటే